హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల అప్డేట్స్ వచ్చేసిందండి. మనం ఎప్పటికైనా వెయిట్ చేస్తున్న కల్కి 2898 ట్రైలర్ వచ్చేసింది. నేనైతే ఆ ట్రైలర్ చూశాక చాలాసేపు ఆ ట్రాన్స్లోనే ఉండిపోయాను. నిజంగా అండి, ఆ ట్రైలర్ చూశాకైతే నాకైతే ఒక్కటే మనట్టు అనిపించింది, హాలీవుడ్డా బొక్క అనిపించింది. మన నాగశ్విన్ మామ అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తున్నారు మూవీని. ఇంకా విఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ ఈ మూడిట్లో అయితే కొట్టేదే లేదు. ఇంకా ట్రైలర్లో అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఇదే ఫ్లోలో కనుక స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ ఉంటే మాత్రం ఈ మూవీ అయితే 1000 కోట్లు కేక్ వాక్ అని చెప్పాలి. ఇంక ఈ ట్రైలర్ చూస్తే మాత్రం స్టోరీ కొంచెం క్వైట్ ప్రిడిక్టబుల్గా అనిపించినా కానీ నాగశ్విన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అసలు ఆ ఐడియా తీసుకోవడం కానీ ఆ ఎగ్జిక్యూషన్ కానీ అండ్ అలానే ఈ మూవీలో భారీ క్యాస్ట్నే పెట్టుకున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని కూడా బాగా యూజ్ చేసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దీపికా పదుకొనే గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, దిశా పటానీ గారు కానీ, ఇంకా శోభనా గారు కానీ, మన కమల్ హాసన్ గారు అండి లాస్ట్ ఒక్క షాట్లో అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఆయన కోసం అయితే 3 సార్లు చూశాను ఆ ట్రైలర్ని. ఆయన గెటప్ అయితే అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. ఇంకా ఫైనల్గా మన డార్లింగ్ ప్రభాస్ గారండి. నాకెందుకో ఈ మూవీలో మన ప్రభాస్ గారికి తగ్గ రేంజ్ ఎలివేషన్స్ పడతాయని నాకు అనిపిస్తుంది. ఆ కటౌట్కి అమితాబ్ బచ్చన్ గారితో ఒక్క ఫైట్ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థియేటర్ అంతా. ఇంకా చాలా రోజుల తర్వాత మన మీమ్ గాడ్ అయిన బ్రహ్మానందం గారిని కూడా ఆన్ స్క్రీన్ మీద చూశాను. మామూలుగా లేదు, థియేటర్లో గోల గోల చేశారు. ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయండి, నేనైతే చూసి అసలు ఇది మన సినిమానైనా, టాలీవుడ్ సినిమానైనా, హాలీవుడ్ సినిమా చూస్తున్నానా అన్న రేంజ్లో అనిపించింది నాకు. నిజం చెప్తున్నానండి, నాగశ్విన్ గారికి, వైజయంతి మూవీస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది నాకైతే. ఒక డైరెక్టర్ విజన్ నమ్మి ఎంత ఖర్చు పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదండి. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ మూవీ అయితే ఫ్లాప్ అవుతుంది. ఇప్పటివరకు మార్కెట్లో అయితే ఈ మూవీ పెద్దగా హైప్ లేదు. ఈ ట్రైలర్తో అయితే హైప్ అమాంతం లేచిపోయిందని చెప్పాలి. ప్రభాస్ గారి స్టార్డమ్కి ఈ మూవీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే మాత్రం గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో ఇంకా జాతరే అని చెప్పాలి. నాకెందుకో ఈ మూవీ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ అనిపిస్తుంది. మొత్తం ప్రపంచం అంతా మన టాలీవుడ్ వైపు చూసేటట్టు ఉంది ఈ మూవీతో. ఇంకా టెక్నాలజీని కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు మన నాగశ్విన్ మామ. ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మరి జూన్ 27 కోసం మనందరం వెయిట్ చేద్దాం. ఈ మూవీకి అయితే జాతర షురూ చేయాలి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.